సంక్రాంతి సంబరాలు అంబరానంటుతున్నాయి. బాపట్ల జిల్లా చినగంజా మండలం గొనసపూడిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ధనిక్ భారత్ విద్యా సంస్థలు గోనసపూడి సంక్రాంతి సంబరాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 500 మంది పాల్గొన్నారు. పోటీలను ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత, ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు ప్రారంభించారు. ముగ్గుల పోటీల వల్ల గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ ఊరిలో తారతమ్యాలు ఏమీ లేవు. దానికి వాళ్ళు పేదవాళ్ళు కానీ, ఆ కులం ఈ కులం అని కానీ, మహిళలు పురుషులు స్త్రీలు అని కానీ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఊరు మొత్తం ఒకటే మాట మీద ఉంటుంది. ఊరు మొత్తం కూడా అందరూ సంతోషంగా అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరు మొత్తం కూడా మనం చూసే స్వచ్ఛత కూడా చాలా అద్భుతంగా ఉంది. దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు, అదే విక్రమ్ నారాయణరావు గారు అని నేను తెలుసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంత చక్కటి ఊరు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఊరిని అందరూ తెలుసుకోవాలి, అందరూ విజిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మా గ్రామానికి దాదాపు 250 జట్లు ముగ్గులు పోటీల్లో పాల్గొనడానికి ఈ గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి వచ్చారండి. మేము సంక్రాంతి సంబరాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. సో వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదటి ప్రైజ్ వచ్చేసరికి 55,555 రూపాయలు. రెండో ప్రైజు ఇద్దరికి ఇస్తామండి, చెరి 25,555 రూపాయలు. మూడో ప్రైజు ముగ్గురికి ఇస్తామండి, ముగ్గురికి తలా 10,555 రూపాయలు. స్పెషల్గా ఈరోజు ఈ ప్రైజులు కానీ అలాగే 250 మందికి కూడాను కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇది వరుసగా 5వ సంవత్సరం మా గ్రామంలో ఈ విధంగా చేయటము.